అందరికీ నమస్కారము. మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుగు భాషని సులభంగా ఏ విధంగా అక్షరాలను రాయాలి, చదవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాము. మనం ఇందులో ముందుగా అచ్చులను ఏ రకంగా రాయాలి ఒకసారి చూద్దాం నాన్న. ఆ ఈ ఈ ఉ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే గనక మనం ఈ యొక్క అక్షరాన్ని ఒక్కొక్క దాన్ని ఒక 5 టైమ్స్ అలాగా రాయగలిగితే మీకు తొందరగా ఈ రాసేటువంటి విధానము వచ్చేస్తుంది. రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఈ రకంగా మనము తెలుగులో అచ్చులను రాస్తాము. అయితే మరి దీనితోని మనము పదాలు ఏ రకంగా మనము తయారు చేసుకోవచ్చు, ఏ రకంగా ఏర్పడతాయి, అవి ఎలా నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ అచ్చులు మనము గుర్తుపట్టగలిగితే తర్వాత ఒక్కొక్క హల్లుతోని మనం కొన్ని పదాలను నేర్చుకోవచ్చు. అచ్చులు తర్వాత ఫస్ట్ అక్షరము క. హల్లులలో ఈ క అనేటువంటి అక్షరం. మనము ఇవి రెండు రాస్తున్నాం కదా అచ్చులు. ఇందులో రెండు ఎలా ఎందుకున్నాయి, వాటి యొక్క ఉపయోగం ఏంటి చూద్దాం. ఇందులో ఈ ఫస్ట్ ఆ, సెకండ్ ఈ, ఇవి ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ అక్షరాలను ఒకసారి రాద్దాం నాన్న. ఫస్ట్ అక్షరాలు మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. మొదటివి అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. అంటే ఒక కన్ను తెరిచి మూసే లోపల చాలా తక్కువ సమయంలో పలికేటువంటివి ఈ మొదటి అక్షరాలు అనమాట. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. ఓకేనా? ఈ అక్షరాలను మనము ఈ రకంగానే చదవాలి. వీటితో ఏర్పడే పదాలు మనకి రెండు తేడా తెలుస్తుంది ఇప్పుడు. ఇందులో తర్వాత రెండో అక్షరాలు, ఈ రెండో వచ్చాయి కదా, ఆ, ఈ, ఇవి దీర్ఘాలు అనమాట. వీటిని పొట్టి అక్షరాలు, హ్రస్వాలు అని పిలుస్తారు. దీర్ఘాలు చూడండి, ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి దీర్ఘాలు ఉన్నటువంటి అచ్చులు. మనం పదాలు రాసేటప్పుడు ఇవి జాగ్రత్తగా పలికితే సులభంగా మనము చదవగలుగుతాం. ఇంకొకసారి చూడండి. ఫస్ట్ అక్షరాలని, మొదటి అక్షరాలని అ, ఇ, ఉ, రు, ఏ, ఓ ఇలా తొందరగా పలికేస్తాం. రెండో వచ్చేటువంటి అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ రకంగా పలుకుతాం. ఇప్పుడు మనకి ఈ యొక్క భేదం తెలిసింది కదా. ఈ అచ్చులతోటి మనము హల్లులలో ఉన్నటువంటి ఒక క అక్షరాన్ని తీసుకొని మనం పదాలను ఏ రకంగా తయారు చేయాలి, ఎలా చదవాలి ఒకసారి చూద్దాం నాన్న. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండో అక్షరం కనుక తీసుకుంటే ఈ క, ఇది క అనేటువంటి అక్షరం. ఈ క. నెక్స్ట్ ఏ క. ఈక అంటే ఫెదర్, పక్షుల రెక్కలు ఉంటాయి కదా, ఈకలు, అదనమాట ఈక. నెక్స్ట్ ఏక అంటే ఒకటి, ఏక అంటే ఒకటి. నెక్స్ట్ రూక, రూక మనీ అనమాట, రూపాయి. తర్వాత ఇవి దీర్ఘాలలో ఈ రకంగా వచ్చేసినాయి. ఇంకొకటి ఊక పదం కూడా ఉంది. ఊక అంటే పొట్టు అన్నమాట. ఇప్పుడు మనము
వీట్ కానీ రైస్ కానీ ఇవి మిషన్లో వేసినప్పుడు పొట్టులాగా వస్తుంది కదా, దాన్ని ఊక అని పిలుస్తుంటారు. నెక్స్ట్ ఇవి దీర్ఘాలతో రాసాం కదా, ఇప్పుడు ఈ పొట్టి అక్షరాలతో హ్రస్వాలతోని మనము రాద్దాం. ఇందులో మనకి అర్థవంతంగా లేనప్పటికీ పదాన్ని చదివేది ఏ రకంగా తెలుసుకోవడానికి మనము రాయొచ్చు నాన్న. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ ఉంది కదా, ఇక చాలు అని అంటాం కదా, ఈ అనేటువంటిది రాయొచ్చు. ఇది తొందరగా పలుకుతాం, ఈక ఆ రకంగా. నెక్స్ట్ ఒక అన్న ఒకటి అని అర్థం, ఓకేనా. ఇంకా నాన్న మనము ఈ అక్షరాలకి ఆ పక్కన సున్నా రాస్తే ఇవి ఉభయ అక్షరాలు కదా, అమ్మ అనేటువంటిది ఉభయాక్షరం. ఉభయాక్షరం అంటే ఈ సున్నా విసర్గ అర సున్నా వస్తుంది, 1/2 సో ఇప్పుడు ఆ పక్కన సున్నా రాసినప్పుడు అని చెప్తాం. అట్లాగే అన్ని అక్షరాలు గమనించాలి. ఆకు సున్నా రాస్తే పక్కన అలాగే ఈకి సున్నా రాస్తే ఇం, ఊ పక్కన సున్నా రాస్తే ఈ రకంగా ఏ అక్షరం ఉంటే అలాగా పలకాలన్నమాట. నెక్స్ట్ అంక, ఇంక. ఒకవేళ కా పక్కన మళ్ళీ సున్నా రాసామనుకోండి కమ్. ఆ రకంగా ఏ అక్షరం ఉందో దాన్ని అని చెప్పి చదివితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అక్షరాలను ఉపయోగించి కూడా మనము ఈ కాతోని పదాలు రాద్దాం. ఇప్పుడు అంక అనేటువంటి సౌండ్ ఉపయోగిస్తే సరిపోతుంది. అంక అంటే కూడా నంబర్. నెక్స్ట్ ఇంక, ఇంక. నెక్స్ట్ ఇవి అర్థాలు లేకపోయినప్పటికీ కూడా మనము కొన్ని పదాలను చదవడానికి సులభంగా రావడం కోసము మనము రాయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఈ రెండిటికి దీర్ఘాలకి పొట్టి అక్షరాలకి మనము డిఫరెంట్ చూద్దాం, మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని గమనిద్దాం. ఈక, ఊక, రుక, రూక, ఏక, ఓక. నెక్స్ట్ ఐ అనేటువంటి చివరి అక్షరము ఐక, ఔక. ఇలాగ మనము మీనింగ్లెస్ అర్థాలు లేకపోయినప్పటికీ మనం ఆ అక్షరాలను గుర్తుపట్టడానికి ఈ విధంగా రాయొచ్చు నాన్న, ఓకేనా. మనం ఇది 1-2 సార్లు ఒక్కసారి చదువుకుంటే ఈ అక్షరాలు వచ్చేస్తాయి. అలాగే కా అనేటువంటి హల్లు కూడా మనము ఈ పదాన్ని మొత్తము నేర్చుకోవడము జరిగింది. ఒకసారి చదివి వినిపిస్తాను. ఈక దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి, ఏక, రూక, ఊక. నెక్స్ట్ పొట్టి అక్షరాలు హ్రస్వాలతో ఒక, అంక, ఇంక. ఈ రకంగా తొందరగా పలికేటువంటి అక్షరాలు. మనం ఇవి చక్కగా 1-2-3 సార్లు చదివేశామంటే సులభంగా ఈ తరగతిలో కా అనేటువంటి అక్షరంతో ఈ అచ్చులతోని ఈ పదాలు మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు కొంతమందికి ఈక అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా నాన్న. ఈక అంటే ఫెదర్ ఉంటుంది కదా, కోడి ఈకలు కానీ నెమలి ఈకలు ఇలా ఉంటాయి కదా. ఈక. ఏక మీన్స్ 1, ఒకటి. రూక అంటే మనీ, రూపాయి, 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, రూక. ఈ రకంగా రూక. ఊక అంటే చెప్పాను కదా పొట్టు అన్నమాట, మనం మిషన్స్లో వేసిన తర్వాత వచ్చేటువంటి. సరేనన్నా, మనం ఈ తరగతిలో ఇది నేర్చుకున్నాము. నెక్స్ట్ తరగతిలో గా అక్షరంతోని పదాలను ఏ విధంగా ఏర్పడతాయి, ఇంకా ఒక్కొక్క అక్షరం పెంచుకునే కొద్దీ మనకి పదాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఈ తరగతిలో నేర్చుకున్నవి పర్ఫెక్ట్గా మీరు అక్షరాలను గుర్తుపట్టి పదాలు చదివేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సరేనా?